ధ్యాన దశ 3 భాగాలు ఉంటాయండి. 1 కృతజ్ఞత, 2 అపరాధాల మన్నింపు, 3 వేడుకోలు లేదా విన్నపాలండి. ABC ఇలా 3 ఉన్నాయండి దేంట్లో ధ్యాన దశలో. అయితే మొదటిది కృతజ్ఞత అండి. ఈ దశలో మనం ఏం చేయాలంటే, మనకు భగవంతుని మేలు మనకి చేసి ఉంటారు కదండి, కొన్ని మేలు చేస్తుంటాడు భగవంతుడు. వాటిని గుర్తు తెచ్చుకొని భగవంతుడికి కృతజ్ఞత తెలపాలంటండి. ఇందులో రెండోది కూడా ఉందండి. తోటి మానవులు మనకి చేసినటువంటి మేళ్లను గుర్తు తెచ్చుకొని వారికి మనం కృతజ్ఞత తెలపాలంటండి. భగవంతుడు మనకి చేసిన మేళ్లను గుర్తు తెచ్చుకోండి. మన జీవితంలో ఎన్నో చేస్తుంటారు కదా, వాటన్నిటికీ మనం ఈ ధ్యాన దశలో భగవంతునికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి. అలాగే తోటి మానవులు కూడా మనకి ఎంతో హెల్ప్ చేస్తుంటారు కదా, దాన్ని కూడా మనం గుర్తు తెచ్చుకొని ఈ ధ్యానం అయిన తర్వాత వారికి కూడా వెళ్ళి మనం కృతజ్ఞతలు తెలపాలండి. ఈ విధంగా ఇది కృతజ్ఞత చెప్పుకుంటామండి ఈ ధ్యాన దశలో భగవంతునికి. ఇక రెండోదండి అపరాధాల మన్నింపండి. రెండోది ఏంటండి? అపరాధాల మన్నింపు. మన మనస వాచ కర్మేన మన వలన ఎవరికైనా ఇబ్బంది కలిగించి ఉంటే ఈ ధ్యాన దశలో భగవంతుని క్షమాపణ, అపరాధాల మన్నింపు వేడుకోవాలి. అలాగే మనం ఈ ధ్యానం తర్వాత మనం వెళ్ళి క్షమాపణ కూడా అడగాలండి. అలాగే ఎవరైనా మనల్ని ఇబ్బంది పెట్టి ఉంటే వారిని ఈ ధ్యాన దశలో క్షమించి వేయాలండి. ఇందులో చూడండి రెండోది ఏంటండి? మన వల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగితే క్షమాపణ అడగాలి. అలాగే ఎవరైనా మనం ఇబ్బంది పడితే క్షమించేయాలండి. ఇది ఆచరించలేనంత కష్టమేం కాదండి క్షమించడం. మనం ఇబ్బంది పెట్టిన వాళ్ళు మన ఎదురుగా బాగానే తిరుగుతూ నవ్వుతూ ఉంటారు, మనం మాత్రం ఎందుకు అలా డల్లగా ఉంటాం, అవునా కదండి? కానీ మనం ఏంటంటే వారిని క్షమించేయాలండి. దీనివల్ల ఏమవుతుందంటే తెలుసండి, ఈ దశలో ఆయుష్ పెరుగుతుందంటండి, ఆరోగ్యం పెరుగుతుందంటండి, సంపద పెరుగుతుందంటండి, సంపద వృద్ధి చెందుతుందంటండి. అంటే అనవసరమైన ఖర్చులు ఏమీ ఉండవు. ఆ భగవంతుడు మనకి అలా సంపదని వృద్ధి చేసేస్తాడు. ఇంకా మానవ సంబంధాలు బలపడిపోతాయి. అదోసం కదండి క్షమించడం అంటే. అది చిన్న విషయం కాదు, చాలా చాలా పెద్ద విషయం. కానీ మనందరం కూడా పెద్ద మనసు చేసుకుని ఏం చేయాలి? క్షమించేయాలి. దేవుడు అప్పుడు మనకు కావాల్సినటువంటి ఆరోగ్యం, సంపద, ఐశ్వర్యం అన్ని ఇస్తాడు అంటున్నాడు. అంతకంటే ఎక్కువ మానవ సంబంధాలు చాలా దృఢపడిపోతాయండి, బలపడిపోతాయి. కాబట్టి ఈ ధ్యాన దశలో మనం క్షమించడం నేర్చుకోవాలి. అలాగే వేడుకోలు, విన్నపాలు అంటారు. అంటే చూడండి, కోరికలు లేని స్థితి ఉన్నత స్థితి అండి ఇందులో. అంటే మనిషికి ఎలాంటి కోరికలు లేకుండా ఉన్న స్థితి చాలా అత్యున్నత స్థితి అండి. కానీ మనం ఇక్కడ ఏం నేర్చుకోవాలంటే, భగవంతుడు నా కోసం ఏదో ఒక మంచి ప్రణాళిక వేసుంటాడు కదా, అవునా కాదండి? వేసుంటాడా లేదా అండి? వేసే ఉంటాడండి. ఎందుకంటే భగవంతుడు మనకి ఒక తల్లి లాంటి వాడు, ఒక తండ్రి లాంటి వాడు అంటాం కదా, అవునా కదా? మన తల్లిదండ్రులు మనకి పిల్లల కోసం ఏం చేస్తారు? ఒక ప్రణాళిక, స్కూల్కి ఎప్పుడు వెళ్ళాలి, కాలేజ్ ఎలా చదవాలి, దాని తర్వాత కాలేజ్కి ఎలా రీచ్ అవ్వాలి, ఇవన్నీ ప్రణాళిక వేస్తారా ఏరా? మన కోసం పెళ్లి, అమ్మాయిలు ఉంటే పెళ్లి ఎప్పుడు చేయాలి, వారికి ఎలాంటి కట్నం ఇవ్వాలి, ఎంత సంపాదించాలి, ఎలాంటి అల్లుడు కావాలి, ప్రణాళిక వేస్తాం. ఆఫ్టర్ ఆల్ మనమే వేస్తే మనం సృష్టించిన భగవంతుడు మన కోసం ప్రణాళిక వేయడంటారండి. కానీ మనకి వచ్చినటువంటి ఆపదలన్నీ కూడా మన తోటి వారితో పోల్చుకుంటే మనకి అవన్నీ చాలా చిన్నవండి. భగవంతుని వేడుకోవాలి, కోరుకోవాలి అనుకుంటే భగవంతుడు ఏం చెప్తున్నారంటే, ఇతర కష్టాలు తీర్చమని కోరుకోండి, వారి కోసం ధ్యానం చేయండి అని చెప్తున్నాడండి. ఇది ధ్యాన దశలో 3వది వేడుకోలండి. ఇప్పటి వరకు నేను చెప్పింది మనం 2 చెప్పుకున్నామండి. ధ్యాన యోగాలో మొదటిది ధారణ దశ, రెండోది ధ్యాన దశ.